చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రైతు బతకాల, కంపెనీలు బతకాల అంటూ జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నడి రోడ్డుపై రొయ్యలను పారవేసి నిరసన చేపట్టడం తీవ్ర కలకలం రేపుతోంది. పోలపల్లి వై జంక్షన్ వద్ద వందలాది మంది రైతులు భారీ ధర్నా నిర్వహించి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రొయ్యలకు ధర లేదు, రైతుకు భరోసా లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రాసెసింగ్ యూనిట్లు సిండికేట్గా మారి కిలో రొయ్యపై 50 రూపాయల వరకు రైతులను దోచుకుంటున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను సాకుగా చూపిస్తూ రైతుల చెమటను యాజమాన్యాలు లాభాలుగా మార్చుకుంటున్నాయని రైతులు మండిపడ్డారు. ఒకవైపు రొయ్యల ధరలు కుప్పకూలుతుంటే మరోవైపు ఫీడ్ కంపెనీలు మాత్రం ధరలను తగ్గించకుండా రైతులను అడ్డు విరుస్తున్నాయని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఫీడ్ ధర పెంచేటప్పుడు ఒకరోజు ఆలస్యం చేయరు, తగ్గించాల్సినప్పుడు మాత్రం మౌనం ఎందుకు అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. నాణ్యమైన సీడ్ ఇవ్వకుండా కొన్ని కంపెనీలు రైతులను మోసం చేస్తున్నాయని, కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా రంగంలో కఠిన నాణ్యత నియంత్రణ లేకపోవడమే ఈ పరిస్థితి కారణమని రైతు నాయకులు అంటున్నారు. ఇలాగే కొనసాగితే క్రాప్ హాలిడే తప్పదని సంఘ అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజ్ చేసిన హెచ్చరికలు సంచలనంగా మారాయి. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రొయ్యలకు గిట్టుబాటు ధర ప్రకటించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా సాగుకు క్రాప్ హాలిడే ప్రకటించే దిశగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆక్వా రైతులు స్పష్టం చేస్తున్నారు. రొయ్యలకు కనీస గిట్టుబాటు ధర ప్రకటించి ప్రాసెసింగ్ యూనిట్లు సిండికేట్ దందాపై విచారణ జరపాలని కోరారు. ఫీడ్ ధరల నియంత్రణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నకిలీ సీడ్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్వా రైతులకు ప్రత్యేక రక్షణ విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. పాలకొల్లులో మొదలైన ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం స్పందిస్తుందా లేక రైతుల ఆగ్రహం మరింత భగ్గుమంటుందా అనేది వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.